నమస్కారం, అస్సలాము అలైకుం, వణక్కం, నమస్కార, ససిరియకాల్, ఆఖరికి చేట. కానీ ఒకటి చాలా గర్వంగా చెప్పుకోగలను, ఎందుకంటే భారతదేశంలో పుట్టడమే నేను చేసుకున్న అదృష్టం, గర్వకారణం. కానీ మా ఫాదర్ టైలరు, దర్జీ. జనరల్గా ఒక టైలర్ దగ్గరికి వెళ్తే ఆదులు తీసుకుంటారు, మెజర్మెంట్స్. కానీ మా ఫాదరు వ్యక్తిని చూడగానే నో మెజర్మెంట్స్, యాజ్ ఇట్ ఈస్గా బట్టలు కుడితే కరెక్ట్గా ఫిట్ అయిపోయే అంత అద్భుతమైన దర్జీ మా ఫాదర్. మా మదరు హౌస్ వైఫ్. అలాగే యాక్చువల్గా చెప్పాలంటే మా నాన్నగారు మచిలీపట్నం పుట్టింది, నేను పుట్టింది ఈస్ట్ గోదావరి రాజమండ్రి. నా గురు శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారి ఆయన ఆర్కెస్ట్రాలో ఇదే వేదిక మీద మిమిక్రీ చేసేవాడిని. అలాగా విశ్వనాథ్ గారు చూసి నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ 1264 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. ఒక తెలుగువాడిగా, ఒక భారతీయుడిగా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, నేపాలీ ఆ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాను. నేపాల్లో నేను అడిగా, అరే మీకు ఎలా తెలిసినా నాయనా అని. వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు. ఒకటి ఇక్కడ జుట్టు ఉండదు, ఆయన పేరేంటి అన్నారు. మా అన్న బ్రహ్మానందం అన్నారు. ఆయన తెలుసు, మీరు తెలుసు. మీరు స్క్రీన్ మీద వస్తే మేము ఛానల్ మార్చం, మీ సినిమానే చూస్తాం. సౌత్ ఇండియా ఫిలిం అంటే అంత ఇష్టం వాళ్ళకి. కానీ ఇందాక సాహితీ, సౌందర్య ఇందాక ఇద్దరు వచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పుట్టి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ పాడారంటే ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అంటే నేను ఎవరు లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారిని అంకుల్ అని పిలిచేవాడిని. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే బాలు గారు అని పిలిచేవాడిని. ఎందుకంటే బాలు గారి అబ్బాయి ఎస్పి చరణ్, నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంత ఏజ్. శంకరాభరణం అయిపోగానే 1980లో కరెక్ట్గా 45 సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి, శంకరాభరణం. అండ్ ఇమ్మీడియట్గా సినిమా స్టార్ట్ చేసింది సీతాకోకచిలుక, అది 1981. అది రిలీజ్ అయింది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేను అవార్డు తీసుకున్నాను. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమా 1.5 month సినిమా షూటింగ్ చేస్తే ఆ సినిమాకి నాకు ఇచ్చింది 2,000 రూపాయలు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక నాకు అవార్డు వచ్చింది. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆ అవార్డు ఇచ్చేటప్పుడు 5,000 రూపాయలు చెక్ ఇచ్చారు, 5,000 రూపీస్ చెక్. ఇదేంటిది, సినిమాకి 2,000 ఇచ్చారు, అవార్డుకి 5,000 ఇచ్చారేంటి అన్న. అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆ సినిమాలో మీరు ఇది పోస్తారు కదా దానికి ఇచ్చారు అన్నారు. నేనున్నా ప్రతి సినిమాలో ఇది పెడితే బాగుంటుంది. అండ్ ఇంకోటి, కానీ ఇన్ని భాషల్లో యాక్ట్ చేసిన అదృష్టం నాకు దక్కిందంటే అది మీ ఆదరణ, మీ ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం. అండ్ అలాగే నా సతీమణి దివేద, అండ్ అలాగే నా కూతురు ఫాతిమా. తను యాక్చువల్గా వాళ్ళు వీసా కోసం వచ్చారు, సో ఇండియాకి. సో ఇమ్మీడియట్గా రాగానే వాళ్ళ ఆయన, నాకు జాబ్ ఉంది, నేను వెళ్ళిపోవాలి, లేకపోతే ట్రంప్ అక్కడ ఊరుకోడు అంటే వెళ్ళిపోయాడు. తను కూడా వెళుతుంది. సో ఇమ్మీడియట్గా
ఖతార్లో ఇలాగ ప్రోగ్రాం ఉంది అనగానే 20 సంవత్సరాల క్రితం నేను ఖతార్ వచ్చా. అండ్ తర్వాత మధ్యలో చాలా అవకాశం వచ్చింది, కానీ నేను బిజీగా ఉండటం వల్ల నేను రాలేకపోయా. కానీ ఆ భగవంతుడు చూడండి, ఈ 2025లో నేను ఇక్కడ రావటం మా బషీర్ ఖాన్ గారు, ఆయన కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు మొత్తం అందరూ ఖతార్లోనే ఉన్నారు. అండ్ అలాగే ఇలాగా ఒక ఆర్గనైజేషన్ ఉంది ఖతార్లో, ఇలాగ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అలీ గారు అనగానే నేను తప్పకుండా వస్తాను అన్న. అది సంక్రాంతి సంబరాల్లో. తర్వాత అనివన్న కారణాల వల్ల కొద్దిగా డేట్ మారింది, మీరేం అనుకోకూడదు, మీకోసం ఎదురు చూస్తున్నారు అనగానే నేను సినిమా అది ఫస్ట్, తర్వాత ఏదైనా నాకు నెక్స్ట్. నా కుటుంబానికి కూడా అదే చెప్తుంటాను. ఎందుకంటే 6 సంవత్సరాలు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన తర్వాత ఏ సపోర్టు లేకుండా ఒకడినే చెన్నైలో ఒకడినే బతికే. అప్పుడు చాలా చిన్నోడి నేను, ఎందుకంటే నా తల్లిదండ్రులు అంత డబ్బు ఉన్నోళ్ళు కాదు. సో ఎవరి సపోర్ట్ లేకుండా నా ఓన్ టాలెంట్ తోటి, నా కృషి, నా పట్టుదల, నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, అలాగే రైటర్స్ అవ్వచ్చు, కెమెరామెన్లు అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఒక అవకాశంతో ఈ రోజున ఈ వేదిక మీద నేను ఉన్నాను అంటే నిజంగా నా అదృష్టం. అలాగే ఇందాక ఈ పెద్ద ఆయన చెప్పారు, 12-1 గంట దాకా ఎవరు కదలద్దు, కుర్చీల్లో కూర్చోండి అలాగని చెప్పారు కదా. కుర్చీలో కూర్చోకూడదు, మడత మంచాలు తెచ్చుకోవాలి. అలాగే ఆ కుర్చీ మడత పెట్టి అనే ఒక సాంగ్ ఉంది, కానీ మాకు వేసిన కుర్చీ ఏ కుర్చీ కూడా మడత పడదు. దాన్ని పెద్ద క్రియలు తీసుకురావాలి మడత పెట్టాలంటే. సో అట్లాగా హైదరాబాద్ నుంచి వచ్చిన సాహిత్య అవ్వచ్చు, కవులైన అవ్వచ్చు, వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు ఈ వేదిక మీద చేశారంటే నిజంగా అది ఒక టాలెంట్, భగవంతుడు ఇచ్చిన ఒక టాలెంట్ అది. అండ్ అలాగే ఒక చాలా గొప్ప డౌట్ వచ్చింది మా షేక్ గారికి. ఆయన ఏమన్నారంటే, వాట్ ఈస్ దిస్ అమ్ముడు లెస్ట్ గుమ్ముడు అని అడిగాడు. యు ఆస్క్డ్ మీ నో వాట్ ఈస్ దట్ వర్డ్ అమ్మడు కుమ్ముడు? He said, Amadu, Kumuru. ఆయన నన్ను అడిగాడు, నేనేం చెప్పాలి? నేనేం చెప్పాలి నాకు అర్థం కాల. అప్పుడు ఏం చెప్పారంటే, కమాన్ లెట్స్ ఫైట్ అని చెప్పేశాను. ఆయనకి ఆ పాట నచ్చింది. ఆయన తర్వాత ఇక్కడ మనోడు చెప్పారు, ఇక్కడ తమిళ్ ఎవరు ఉన్నారు, తెలుగు ఎవరు ఉన్నారు, హిందీ ఎవరు ఉన్నారు, మలయాళం ఉన్నారు, కన్నడ ఉన్నారు అనగానే ఇమ్మడిగా అరబీ సాంగ్ లేదా అన్నాడు. హబీబీ 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 హబీబీ, ఇది మా మెగాస్టార్ గారు ఎరగ తీసిన పాట, అండ్ మీ అందరికి తెలుసు. అండ్ అలాగే దాదాపు నేను 3 జనరేషన్స్ తోటి యాక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం అది. అండ్ ఇంకా ఇటీవల మధ్యకాలంలో అలీతో సరదాగా మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే అలీతో జాలీగా, అలీ 369 ఒక యాక్టర్గా, చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఒక హోస్ట్గా దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఈటీవీతో. అంటే అది నా అదృష్టం. కానీ మా చైర్మన్ రామోజీరావు గారు స్వర్గీయులు అయ్యారు. వారు ఒక మాట చెప్పారు, నేను వెళ్ళగానే, నేను మీ ప్రోగ్రాం ఒకటేనయ్యా చూసేది, అలీతో సరదాగా చాలా హ్యూమర్ ఉంటుంది, చాలా బాగా చేస్తాను అని 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా ఇంటికి ఒక 10 కేజీలు డ్రై ఫ్రూట్ బాస్కెట్, ఆయన పంటలో పండిన ద్రాక్ష పళ్ళు, ఒక లెటర్ మీద ఆయన సంతకం పెట్టి పంపించారంటే అది నా పూర్వజన్మ సుకృతం. ఆయన అలాగే ఎంతోమంది హీరోలతోటి పరిచయం.
నాట్ ఓన్లీ. కానీ గొప్ప విశేషం ఏంటంటే నేను ఇటీవల మధ్య కాలంలో అంటే ఐ మీన్ లాస్ట్ ఇయర్ నేను మా వైఫ్ మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం అమెరికా అబుదాబి ఎయిర్పోర్ట్లో. ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, అమెరికా ఇమిగ్రేషన్. అక్కడ నుంచున్నాం నేను నా వైఫ్ లైన్లో. 6'2", 6'3" ఉంటాడు హైటు. సుడాన్ అతను, చాలా సాలిడ్గా ఉన్నాడు. నన్ను ఎగాదిగా చూస్తున్నాడు. అంటున్నాడు, ఇదేంటి నన్ను ఇలా చూస్తున్నాడు, నాకు అర్థం కాదా. మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళా. వెళ్ళాడు, నన్ను చూసి అన్నాడు. మళ్ళీ 2 అడుగులు ముందుకేసాం. వాడు మెల్లిగా నా దగ్గరకు వస్తున్నాడు. ఏదో చేసేలా ఉన్నాడు అనుకున్నా. ఆర్ మిస్టర్ మొహమ్మద్ అలీ అని పాస్వర్డ్ చూపించు. యాక్టర్, యువర్ ఇండియన్ యాక్టర్? ఎస్ ఎస్ మ్యామ్ అన్నాడు. అనగా అందరూ నన్ను చూస్తున్నారు, నీకేంటి నేను తప్పేం చేశానా అని. వాడందరూ ఆపేశాడు. మా ఇద్దరిని ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, హే దిస్ ఇండియన్ యాక్టర్, దిస్ ఇస్ వెరీ ఫేమస్, దిస్ కామెడీ గాయ్ అని మొత్తం వాడు చేసి చూపించేస్తున్నాడు. ఆ ఇమిగ్రేషన్లో మమ్మల్ని ఏమడగల, గడేలు ముందు పంపించాడు. అది యాక్టర్ అదృష్టం. అని ఒకటి చెప్పగలను, చెన్నైలో నాకు కట్టప్ప బాగా పరిచయం. ఖతార్లో ఈ వెంకప్ప గారు, ఈయన సార్ నా పేరు వెంకప్ప అండి. వెంకప్ప చెప్పండి సార్, ఇలాగా అదే బషీర్ గారు చెప్పారండి కదా ప్రోగ్రామ్. అవునండి అవును, వస్తున్నానండి సార్. వస్తున్నాను కదా, వస్తున్నాను సార్, ఎందుకంటే తప్పకుండా సార్. అంటే ఇప్పుడు ఈయన చెప్పిన విధానం ఎలా ఉందంటే నేనే ఫ్లైట్ వేసుకుని వచ్చేసేలాగా ఆయన మాట్లాడాను. సో మొత్తానికి ఏదేమైనా ఈ రోజున ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది, అదృష్టం. కానీ నెక్స్ట్ టైం ఒక ప్రోగ్రాం మీరు చేస్తున్నాను అని చెప్పగానే ఇలా కాకుండా ఒక 3 గంటలు నాన్ స్టాప్ ఖతార్లో ఆ ప్రోగ్రాం గుర్తుండిపోయింది. సో అట్లాంటిది నెక్స్ట్ ఈ ఆర్గనైజేషన్లో మీరు చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో ఎందుకంటే చాలామంది చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రాం చేయడానికి ఎంతో కష్టపడి ఆయన అలాగే ఇంతమందిని ఆర్గనైజ్ చేసి తీసుకురావడం అనేది ఇది మామూలు విషయం కాదు. అండ్ డెఫినెట్లీ దీనికంటే ఇంకా బాగా చేయాలని నాకు ఉంది. ఎందుకంటే ఖతార్లో అంత పొటెన్షియల్ ఉంది అండ్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఒక గౌరవం మర్యాద దక్కుతుంది అంటే అది నా డైరెక్టర్స్ ఇచ్చిన నాకు గౌరవం, నా గురువు, నా తల్లి, నా తండ్రి, నేను పూజించే నా దైవం అవ్వచ్చు. అండ్ అలాగే ఈ వేదిక మీద ఉన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే చాలామంది అడుగుతుంటారు ఏమండి చాటకి అర్థం ఏంటి అని. నిజంగా చాట ఏంటో నాకు కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చెన్నైలో ఉన్నప్పుడు మలయాళం వచ్చినా రాకపోయినా ఒక థియేటర్లో వెళ్ళి కూర్చునేవాడిని. మలయాళం సినిమా ఆడుతూ ఉండేది, టికెట్ తీసుకొని వెళ్ళేవాడిని. ఒక డైలాగ్ వస్తున్నప్పుడు అందరూ నవ్వేవాళ్ళు, పక్కన చూసి నేను కూడా నవ్వేవాడిని. తర్వాత సినిమా చూశాను, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది, ఓహో ఇదేదో విచిత్రంగా ఉంది. ఇలాగా జంబలక్కడి పంబ అని ఆ సినిమా పెద్ద హిట్ ఉంది, అందరూ తెలుసు. వైజాగ్లో షూటింగ్ జరుగుతుంటే మలయాళం అమ్మాయి వచ్చింది. మలయాళం అమ్మాయి రాగానే ఇంత సుగంధానే అన్న, అంటే బాగున్నావా అని. చేయడం సుగంధాన్ని പിന്നെ అదే ఊరు కలిచావు అంటే ఊరు కలిసి ఫోన్ చేసేవారు, కలిచా అంటే చేశా. ఇలా మాట్లాడుతుంటే రైటర్ దివాకర్ బాబు గారు నువ్వు మలయాళియా అన్నాడు. పక్క గోదావరి వాటర్ అండి అన్న. మళ్ళీ ఎలా వచ్చు మలయాళం? తక్కువ వచ్చండి, 2 అక్షరాలు వచ్చాడు. ఇదేదో బాగుందా, మనం సినిమాలు పెడదామా అన్న. ఓకే, ఆ సినిమా పేరే రాజేంద్రుడు గజేంద్రుడు.
కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. ఒక కవర్లో 2000 అడ్వాన్స్ ఇచ్చారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళగానే బ్రహ్మానందం డైలాగ్ రాస్తుంది, ఆలీ అని పేరు రాస్తుంది, అంతా వైట్ పేపర్, డైలాగ్ ఏమీ లేదు. ఇదేంటి డైలాగ్ లేదు? అదేనా మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా భాష, ఆ భాషే అన్నారు. అట్లా కదా, సరే ఓకేనండి. బ్రహ్మానందం గారు బ్యాంక్ మేనేజర్, మీ అందరూ తెలుసు. ఏంటి బాబు, ఏంటి ఇలా వచ్చావేంటి? ఎంత చేట, ఎన్నో జుమ్మాని జుమ్యూపాయని సరస్సు నడశ్రేమిలో కాబోదని చూడ గచ్చర బాబు, నీసిక్కి సింహాన్ని గండిసిలు గండి పిల్లి అడ్వాన్స్ తట్టారు, ఏరు పండుకుంటాం బలికిరా బాబు, ఇంకా చేట అన్న. అనగానే కెమెరామెన్ కెమెరా వదిలేసి కింద పడి దొరుకుతున్నాడు. తర్వాత నన్ను కృష్ణారెడ్డి గారు పిలిచారు. అమ్మ ఏంటమ్మా నువ్వు చెప్పింది? నాకు కూడా తెలుస్తుంది. ఇది చాలా యాక్చువల్గా అనుకున్న 2 సీన్లు, అట్లాంటిది 6 సీన్లు తీశారు. అది అయిపోయిన తర్వాత మా పెళ్ళైన కొత్తలో షాపింగ్ మాల్కి వెళ్తే ఒక చిన్న పిల్ల, అమ్మ ఆ చేటగాడు. అప్పుడు అనుకున్నా, ఎస్ ఐఎమ్ బికమ్ ఎ స్టార్. సో అట్లాగా నా కెరియర్ మొదలైంది. 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీలో. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్, మీ ప్రేమ, మీ ఆదరణ. అలాగే ఇటీవల మధ్యకాలంలో ఇక జుబేదా అలీ ఛానల్, ఇక ఆవిడ ఎప్పటి నుంచో ఒక వ్యాపారం చేయాలి అంది.